నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు. 5 రైతులు వచ్చారు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5 రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టురి మందవారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టురి, పోయి మొత్తం జీఎం కానీ ఆఫీస్ కాల పెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. బట్ మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైనంత రోజు ఇక్కడ సింగరేణి భవన్ అని కాలబెట్టుకుని మొత్తం అంగడి చేసి పారేరు. ఏముంది, ఫీలింగ్ రావాలి, ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారేరు. రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారు. సీరియస్ పైసలా? నువ్వు పని చేస్తే పైసలు అవే తండాలు తన్నుకుంటూ వస్తాయి. ఒకటి కాలబెట్టి ఎవడు ఇయ్యడం పైసలు చూడు. ఈరోజు టీఆర్ఎస్ రూపంలో ఉన్నటువంటి బాల్కా సుమన్ తీవ్రవాద కంటే కూడా ఎక్కువగా మాట్లాడుతున్నాడు. రైల్వే ట్రాక్లు కోసేయండి, సింగరేణి జీఎం ఆఫీసులను తగలబెట్టండి, అంగడి చేయండి అని చెప్పేసి ఓ ప్రెస్ స్టేషన్కి వచ్చారు. ఇలా ప్రజలు వాళ్ళని గుర్తిస్తలేరు, రైతులు గుర్తిస్తలేరు. వాళ్ళు చేసినటువంటి నేరాలు ఘోరాలు అన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఈ బాల్కా సుమన్ గతంలో ఓయూలో ఆత్మహత్యల రూపంలో హత్యలు చేసిండా, మరి హత్యలు చేయించబడ్డా అని చెప్పేసి కూడా మాకు డౌట్ వస్తూ ఉంది. ఈ బాల్కా సుమన్ చేస్తున్నటువంటి తీవ్రవాద కార్యక్రమాలని మరి కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ గారు, టీఆర్ఎస్ నాయకులందరూ కూడా సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆ రైల్వే ట్రాక్లు కోసేయండి అంటే ఎంతమంది ప్రాణాలకు ముప్పు వెళ్తుంది. వీళ్ళ మాటలు విని గతంలో హరీష్ రావు మాటలు విని అగ్గిపెట్టే హరీష్ రావు మాటలు విని కొంతమంది ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భాలని, ఇలాంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలు రేపు రైల్వే ట్రాక్లు కోసేస్తే, ఎక్కడైనా ఆఫీసులు ధ్వంసం చేస్తే దీనికి కేటీఆర్ బాధ్యత వహిస్తాడా? కేటీఆర్ ఎక్కడ పోయినా కూడా మీటింగ్లలో యువకులందరినీ కూడా ప్రేరేపిస్తున్నాడు. మీరు ఎక్కువ కేసులు పెట్టుకోండి, ఎక్కువ ధ్వంసాలు చేయండి, ఎక్కువ విధ్వంసాలు చేయండి, ఎక్కువ మీద ఎక్కువ కేసులు పెడితే రేపు భవిష్యత్తులో మీకు నాయకత్వం లక్షణాలు ఇస్తాం, సీట్లు ఇస్తాం అన్నటువంటి ఇదంతా సిగ్గుపడాల్సినటువంటి విషయం. బీఆర్ఎస్ నాయకులు మొత్తం కూడా ఈ పార్టీని దూరం పెట్టినా కూడా ఇంకా సిగ్గు రావట్లేదు. వీళ్ళని ప్రజలు గమనించాలి. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయమని చెప్పడానికి వీళ్ళెవరు? వీళ్ళని ప్రజలందరినీ కూడా వీళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.